నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. హలో అండి జశ్వంత్ గారు. హలో అండి. జశ్వంత్ గారు, కైలాష్ మానసరోవర్ యాత్ర బ్యూటిఫుల్ యాత్ర. అంటే దేవుడిని దర్శించుకోవచ్చు, డివోషనల్‌గా ఉంటుంది. అండ్ లైఫ్ టైమ్‌లో ఒక్కసారన్నా ఆ మానసరోవర్ అందాలను చూసి రావాల్సిందే. సినిమాలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్‌లీ సో, అండి. ఇప్పుడు మనకి మన కళ్ళతో చూసి ఆ మంచు, ఆ ప్లేసెస్ ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది కాస్త హ్యాపీనే. బట్ ఇది కాస్త ఇబ్బందికరం కూడా ఈ యాత్ర కదా! ఎగ్జాక్ట్‌లీ. జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? ఎలా పట్టుకెళ్తారు? మీరన్నట్టుగా కైలాష్ మానసరోవర యాత్ర జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని ప్రతి ఒక్క హిందువు కోరిక అనమాట. హ్మ్. సో, ఈ యాత్రకి సంబంధించి వెళ్ళాలి అనుకుంటే ఒక 6 మంత్స్ బిఫోర్ నుంచే వాళ్ళ డైలీ రొటీన్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హా! ఎగ్జాక్ట్‌లీ అండి. 6 మంత్స్ నుంచి. ఎగ్జాక్ట్‌లీ. సో, 6 మంత్స్ బిఫోర్ నుంచే డైలీ వాకింగ్ చేయాలి. తర్వాత మంచి యోగాసనాలు వేయాలి. తర్వాత శ్వాసకు సంబంధించి బాగా ఎక్సర్‌సైజ్‌లు ఎక్సర్‌సైజెస్ చేయాలి. బ్రీత్ ఇన్ ఎక్సర్‌సైజెస్. ఎగ్జాక్ట్లీ అండి. సో, వాటికి ఎలా చేయాలి ఏంటి అనేసి కంప్లీట్‌గా మన ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మానసరోవర యాత్ర వెళ్ళొచ్చినటువంటి మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్‌కి కూడా కంప్లీట్‌గా దగ్గరుండి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు యాత్ర బుక్ చేసుకోకముందే వాళ్ళు ఎలా ఉండాలి? ఏంటి? వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. ఓహ్! ఎగ్జాక్ట్‌లీ సో, అండి. చాలా పెద్ద హోమ్ వర్కే మనకి. చాలా పెద్ద హోంవర్క్ అండి. ఎందుకంటే ఇందులో మనము డిస్కస్ చేసినట్టుగా 6 మంత్స్ బిఫోర్ నుంచే వాళ్ళు చేయాల్సిన ప్రొసీజర్ అంతా ఇచ్చేస్తాం. తర్వాత వాళ్ళకు సంబంధించిన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా లిమిటెడ్‌లో ఉండి చాలా కంట్రోల్‌గా చేసుకోవాల్సి ఉంటదనమాట. హ్మ్. సో, అప్పుడే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా యాత్ర అంతా కూడా హ్యాపీగా చూసుకొని రిటర్న్ బ్యాక్ రావచ్చు. ఓకే. సో, 6 నెలల ముందు నుంచే మనం తగిన ప్రిపరేషన్‌తో అంటే మనం ఫిట్‌గా ఉండి వెళ్ళాలి. ఎగ్జాక్ట్‌లీ అండి. లేపోతే మనం దాన్ని కంప్లీట్ చేయడం కంప్లీట్ కష్టం. చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అంతవరకే. హ్మ్. చేయలేము అనేది లేదు గానీ, చేయొచ్చు బట్ కష్టంగా అంటే మనం ఉంటుంది. వెళ్ళిన దాన్ని ఎంజాయ్ చేయాలి గదండీ! ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనం దేవి దర్శనానికి వెళ్తున్నాము, దేవుడి దర్శనానికి వెళ్తున్నాము. మంచిగా చేసుకొని రావాలి కదా! సిక్ ఎగ్జాక్ట్‌లీ. అయ్యామనుకోండి ఎట్లా? అక్కడికెళ్ళాక మనం ఇబ్బంది పడతాం. అక్కడికిలాగ సిక్ అయ్యి హాస్పిటల్ వెళ్ళడము, చేయడం ఇలాంటివంతా జరిగిందనుకోండి, ఆ డే అంతా షెడ్యూల్ డిస్టర్బ్ అయిపోతది. సో, అక్కడ ఏమైనా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నా సరే, ఆ రోజు ఐటినరీ మిస్ మిస్ అయిపోతామనమాట. అయిపోతాం. అండ్ మరి ఇంత పగడ్బందీగా ఉంది కాబట్టి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి? ఎగ్జాక్ట్‌లీ అండి. అప్ టు 70 ఇయర్స్ వరకు మాత్రమే మనకి వీసా పర్మిషన్ అనేది ఉందనమాట. ఓహ్! తర్వాత ఇంక మరి వెళ్ళడం అయితే వెళ్ళడం కష్టం. లేదండి కష్టమే అనమాట. ఓకే. ప్లస్ వీసా గూడా ఏంటంటే కంప్లీట్‌గా గ్రూప్ వీసా వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది ఏదైతే ఉందో, ఫస్ట్ మనం ఇండియా నుంచి నేపాల్ ఎళ్తాం. హ్మ్. సో, అక్కడ వేరే దేశంకెళ్ళిపోతున్నాం. సో, నేపాల్ వెళ్ళాలి అనుకుంటే ఇండియన్స్‌కి పెద్ద రిస్ట్రిక్షన్స్ లేవు. మనం ఎలాగైనా వెళ్ళొచ్చు. బై రోడ్ అయినా వెళ్ళొచ్చు. లేదంటే బై ఫ్లైట్‌లో అయినా వెళ్ళి మనం నేపాల్‌లో అంటే కాఠ్మండూ రీచ్ అయిపోతాం. కాఠ్మండూ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనం అక్కడి నుంచి చైనాలో ఎంటర్ అవ్వాలి. సో, ఈ చైనాలో ఎంటర్ అవ్వడానికి కంప్లీట్‌గా మనకి ఫస్ట్ పర్మిట్ అప్లై చేసుకోవాలి. మానసరోవర్ యాత్రకు సంబంధించి. అలాగే మనకు చైనీస్ గ్రూప్ వీసా గూడా ఒకటొస్తుందనమాట. ఓకే. సో, ఈ ఫార్మాలిటీస్ అంతా కూడా ఎట్లా చేయాలి? ఏంటి? వాటి ప్రొసీజర్ అంతా కూడా డాక్యుమెంట్స్ ముందే కలెక్ట్ చేసుకునేసేసి వెళ్ళేటువంటి టూరిస్ట్‌లకి అంతా కూడా మేము గైడ్ చేస్తామనమాట. ఇప్పుడు ఎవరైనా ఇటువంటి లాంగ్ ట్రిప్స్ లేకపోతే వేరే దేశాలు మీరన్నట్టు వెళ్ళాలి అని అనుకుంటే ఈ ప్రొసీజర్‌కే భయపడిపోతారండి. ఏం భయపడాల్సిన చేయాలి? అవసరమే లేదండి. ఎక్కడ ఎవరిని సంప్రదించాలి? వీసా ఎలా తెచ్చుకోవాలి? డాక్యుమెంటేషన్ ఏంటి? ఏం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మానసరోవర్ యాత్రకు సంబంధించి కంప్లీట్ ఎక్స్‌పర్ట్స్ మన దగ్గర ఉన్నారనమాట. సో, ఎటువంటి ప్రొసీజర్ వాళ్ళు ఫాలో కావాలి, ఏ డాక్యుమెంట్స్ మనకి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎగ్జాంపుల్ మనకు వాళ్ళ నుంచి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఎప్పుడు తీసుకోవాలి, పాస్‌పోర్ట్ ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి, కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది, రిటర్న్ మళ్ళీ మనం పాస్‌పోర్ట్స్ వాళ్ళకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాము, లేదంటే ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏం మనం తీసుకెళ్తే ఈ యాత్ర వెళ్ళినప్పుడు గానీ, లేకపోతే యాత్ర వెళ్ళే ముందు గానీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయగలము అన్న దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తామనమాట. టార్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు 25 ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉండింది. ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి, కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తమను తాము ప్రిపేర్ చేసుకొని ఫిట్‌గా ఉంటే చాలు. మిగతా రెస్పాన్సిబిలిటీ అంతా ఆర్‌వి టూర్స్ అండ్ ఎగ్జాక్ట్‌లీ ట్రావెల్స్ అండి. వాళ్ళ షోల్డర్ మీద వేస్తే సరిపోతది. ఎగ్జాక్ట్‌లీ. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవసరమే లేదు. ఓకే. ప్లస్ ఈ యాత్రకు సంబంధించి ఐటినరీ గూడా మనం చూసుకుంటే హ్మ్. ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి కాఠ్మండూ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. కాఠ్మండూ నుంచి కంప్లీట్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అంతా కూడా బై రోడే ఉంటుందనమాట. రిటర్న్ మళ్ళీ యాత్ర అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాక కాఠ్మండూ నుంచి ఫ్లై బ్యాక్ అవుతామనమాట. హ్మ్. సో, ముఖ్యంగా మనం కాఠ్మండూ రీచ్ అయిన తర్వాత అక్కడ
పశుపతినాథ్ టెంపుల్, జలనారాయణ టెంపుల్, గృహేశ్వరి టెంపుల్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఈ యాత్ర వెళ్ళాలి అనుకున్నప్పుడు మొత్తం మెంబర్స్ అందరూ కూడా అక్కడ గ్రూప్ అవుతారు కాబట్టి యాత్ర గురించి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇచ్చేసేసి మన లగేజ్ ప్యాకింగ్ కూడా ఎలా చేసుకోవాలి యాత్రకి సంబంధించి వీటంతా కూడా అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం అనమాట. ఇచ్చేసేసి అక్కడ మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఒక 10 డేస్కి సంబంధించి మనం యాత్ర అనేది స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏంటంటే కాట్మాండు నుంచి బయలుదేరగానే నేరుగా చైనా బార్డర్కి వెళ్తాం. సో అక్కడ చైనా బార్డర్లో ఒక రోజు ఆగి అక్కడ నెక్స్ట్ డే మనము ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసి జస్ట్ ఒక 2 hours ట్రావెల్ చేసి ఒక డెస్టినేషన్లో మనం హాల్ట్ అవుతాం అనమాట. సో అక్కడ హాల్ట్ అయ్యి ఇంకొక ఎక్స్ట్రా డే కూడా మనం అక్కడే ఉంటాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్కి మన బాడీ హెల్త్ కండిషన్ మన బాడీ సెట్ అవ్వడానికి అక్లిమటైజేషన్ ప్రాసెస్ కోసం అని చెప్పి అక్కడ ఆగిపోతాం. సో మనం గంటలు ఆ క్లైమేట్తో అడ్జస్ట్ అవుతూ వెళుతూ ఉన్నామండి. ఎగ్జాక్ట్లీ. మంచి ప్రాసెస్ కదండి ఇది. అవునండి. సో అలాగా మనం అక్కడ రీచ్ అవుతాం. దాని తర్వాత నెక్స్ట్ మనం సాగా అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక నైట్ స్టే చేస్తాం అనమాట. ఇదంతా కూడా డే జర్నీసే ఉంటాయి, అక్కడ నైట్ జర్నీస్ ఉండవు. సో మార్నింగ్ బయలుదేరుతాం, బ్రేక్ఫాస్ట్ చేసి దారిలో లంచ్ చేస్తాము, ఈవినింగ్ అంతా రీచ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఇలాగ సాగా అయిన తర్వాత మనం మానస సరోవరంకి వెళ్తాం. సో మానస సరోవరంలో బై బస్లోనే మనం సరోవరం చుట్టూ పరిక్రమ అనేది చేసేస్తాము. సో మనకి ఎక్కడో దగ్గర వీలున్న దగ్గర ఫస్ట్ మనం వెళ్ళి సరోవరంని టచ్ చేసి అక్కడ మనం ప్రోక్షణ చేసుకునేసేసి వాటర్ ఏదైనా ఫిల్ చేసుకోవాలనుకున్నా సరే మనం క్యాన్స్లో వాటర్ అంతా కూడా ఫిల్ చేసుకొని వచ్చేసి సాయంకాలానికి మానస సరోవరం దగ్గర రీచ్ అయ్యి హాల్ట్ అవుతాం. నెక్స్ట్ డే మనం మానస సరోవరంలో స్నానం కానివ్వండి, పూజా కార్యక్రమాలు, అక్కడ చేయాల్సినటువంటి విధి విధానాలన్నీ కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉన్నటువంటి పూజారులతో కూడా మాట్లాడేసేసి పూజలన్నీ కూడా చేయించుకొని మనం అక్కడ నుంచి డార్చన్ అనే ప్లేస్కి వెళ్తాం. ఈ డార్చన్ అనేది ఏంటంటే మన శిఖర పరిక్రమ. ఇప్పుడు మనం మానస సరోవరం చూసాం, అలాగే కైలాస శిఖరానికి వెళ్ళాలి. సో కైలాస శిఖరం పరిక్రమ చేయాలి అనుకుంటే మనకు 3 రోజులు టైం పడుతుంది. కంప్లీట్గా 3 days. ఎగ్జాక్ట్లీ అండి, 3 days పడుతుంది అనమాట. సో ఈ 3 daysలో మనకు మెయిన్ బేస్ క్యాంప్ అక్కడ వచ్చేసి డార్చన్ అనే ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే పరిక్రమకు వెళ్తారో వాళ్ళు ఫస్ట్ డే సెకండ్ డే చూసుకొని రిటర్న్ బ్యాక్ మళ్ళీ డార్చన్కి వచ్చేస్తారు. ఎవరైతే అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ పరంగా సిక్ అయిన వాళ్ళు, లేకపోతే ఏజ్ పరంగా మేము వెళ్ళలేని అనుకున్న వాళ్ళందరూ కూడా డార్చన్లోనే ఒక 2 days హాల్ట్ ఉంటారనమాట. సో ఎవరైతే పరిక్రమకు వెళ్తారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ డే మనము యమద్వారం వరకు అందరూ వెళ్తారనమాట. సో యమద్వారం దగ్గర నుంచే మనకు శిఖర దర్శనం అనేది అవుతుంది. ప్లస్ అక్కడ యమద్వారం దగ్గర ఒక 3 ప్రదక్షిణలు చేసి పరిక్రమ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ బ్యాక్ వచ్చేస్తారు. అది మన చాయిస్. మన హెల్త్ కండిషన్ బట్టి మనం ఎక్కడన్నా ఆగిపోవాలంటే ఆగిపోవచ్చు, లేదు కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అక్కడ నుంచి పరిక్రమ అనేది బై వాక్ వెళ్ళాల్సిన వాళ్ళు బై వాక్ వెళ్తారు, లేదు నడవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే అక్కడ హార్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో త్రూ హార్స్ తీసుకొని చేసైనా మనం యాత్ర అనేది కంప్లీట్గా చేయొచ్చు అనమాట. సో మొదటి రోజు మనము 12 నుంచి 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసి దిరాపుక్ అనే ప్లేస్లో హాల్ట్ అవుతాం. సో ఆ రోజు అక్కడ స్టే చేసి సెకండ్ డే పరిక్రమ అనేది మనకు ఇంచుమించుగా 22 నుంచి 24 కిలోమీటర్ల వరకు వస్తుంది అనమాట. సో సెకండ్ డే యాత్ర కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది. సో ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిట్గా ఉన్నారు అని డిసైడ్ చేసుకుంటామో వాళ్ళని మాత్రం సెకండ్ డే పరిక్రమ వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తామన్నమాట. సో సెకండ్ డే కంప్లీట్ చేసి మనం జితుల్ఫుక్ అనే ప్లేస్లో హాల్ట్ అవుతాం. తర్వాత థర్డ్ డే కేవలం ఒక 6 kilometers మాత్రమే వాకింగ్ ఉంటుంది. 6 kilometers జర్నీ చేసి బ్యాక్ డార్చన్కి వచ్చేస్తాం. సో అక్కడ నుంచి మళ్ళీ మనం స్టెప్ బై స్టెప్ రిటర్న్ బ్యాక్ కాఠ్మండూకి వచ్చేస్తాం అనమాట. సో మన హెల్త్ కండిషన్ బట్టి అక్కడ క్లైమేటికల్ కండిషన్ బట్టి మనం ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలా అనేది మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళి వస్తాం. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే మనతో పాటు ఎవరైతే గైడ్స్ ట్రావెల్ చేస్తారో నేపాల్ నుంచి ఒక గైడ్ టీమ్ ఫాలో అవుతుంది, అలా చైనా ఎంటర్ అయిన తర్వాత చైనాలో గైడ్స్ మనకు ఫాలో అవుతారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరి హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఈవినింగ్ అవర్స్లో చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తారు. ఎవరైనా కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయినా అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళకి బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా టెస్ట్ చేసి మరీ ఎక్కువగా సిక్ అయినారు అనిపిస్తే ఇమీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్స్కి మూవ్ చేస్తారనమాట. చాలా కేరింగ్గా ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా సిక్ అయ్యారు, ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయినాయంటే ఆక్సిజన్ సిలిండర్స్ కూడా క్యారీ చేస్తారు. సో వాళ్ళు ఉన్న రూమ్లోనే వాళ్ళకి ఆక్సిజన్ అనేది ప్రొవైడ్ చేసేసి వాళ్ళు ఏదైనా క్యూర్ అవుతుంది సెట్ అవుతారు అనుకుంటే ఆక్సిజన్ అక్కడతో తీసేస్తారనమాట. లేదు కొంచెం క్రిటికల్గా ఉంది పొజిషన్ అంటే మాత్రం ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి ఏదైనా ఇమీడియట్ మెడికేషన్ ఏదైతే అవసరం ఉందో అదంతా కూడా చేపిస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎవరైతే గైడ్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. అంటే మన గైడ్స్ అందరూ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు కదండి. ఎగ్జాక్ట్లీ అండి. మనకి ఇక్కడ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. ప్లస్ అక్కడ లోకల్ టీం కూడా వస్తారనమాట. అలాగే ఫుడ్కి సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఒక సపరేట్ కిచెన్ టీం మనకు నేపాల్ నుంచి ఫాలో అవుతారనమాట. మన బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి కంప్లీట్గా
నేపాల్ నుంచి వచ్చినటువంటి కిచెన్ టీమ్ మనకు ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు. కంప్లీట్ ఇండియన్ ఫుడ్డే ఉంటుందన్నమాట. సో ఎక్కడ కూడా వాళ్ళు చైనా వెళ్ళాము, చైనీస్ ఫుడ్ తినాలి అన్న భయమే అవసరం లేదు. కంప్లీట్‌గా మన ఇండియన్ ఫుడ్డే దొరుకుతుందన్నమాట వాళ్ళకి. యాక్చువల్గా చాలా మంది సిక్ అయ్యేది కూడా ఈ ఫుడ్ వల్లే. ఎగ్జాక్ట్లీ మన అండి. ఫుడ్కి అలవాటు పడతాము, క్లైమేట్ మారుతుంది, ఫుడ్ మారిపోతుంది. ఎందుకంటే ఫుడ్లో వేసే మసాలాలు కూడా మారిపోతాయి కాబట్టి, చేంజ్ అవుతాయి కాబట్టి తొందరగా సిక్ ఆ అవుతాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే నేపాల్ నుంచి మనకు చెఫ్‌లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్, బేసిక్ మెటీరియల్స్ ఏవైతే అక్కడ దొరకని మెటీరియల్స్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ రైస్. మన రైస్, వాళ్ళ రైస్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. సో మనం రైస్ కూడా ముందే ఇక్కడ నుంచి పంపించేస్తాం మన ట్రాన్స్‌పోర్ట్. రైసే ఎగ్జాక్ట్లీ అండి. టెన్షన్ పడక్కర్లేదు. పడక్కర్లేదు. సో వాళ్ళకి కావాల్సినటువంటి మసాలాలు కానివ్వండి, లేకపోతే పికిల్స్ కానివ్వండి, పౌడర్స్ కానివ్వండి, సో ఇంకేదైనా పాపడ్స్ ఇలాంటివి ఏవైతే మనం ఇక్కడి నుంచి వాళ్ళకి పంపించగలమో ఇవన్నీ కూడా ముందే పంపించేసేస్తాము. సో ఆ మెటీరియల్ మన వాళ్ళు తీసుకొని క్యారీ చేస్తారనమాట. ఓకే. సో కాబట్టి ఫుడ్ కూడా కంప్లీట్ మన ఇండియన్ ఫుడ్, మన సౌత్ ఇండియన్ ఫుడ్ వాళ్ళకి దొరుకుతుందన్నమాట. ఎవరికి వాళ్ళు కాస్త ఫిట్గా ఉంటే చాలు. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు చేస్తున్న గైడెన్స్ ఏదో ఉందో దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయితే చాలు. ఎగ్జాక్ట్లీ అండి. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా మనం దేవుడి దర్శనం చేసుకుని వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ. అంతే. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు క్లైమేట్ వల్ల ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే టూర్ అంతా కూడా మనం బై రోడే వెళ్తున్నాము. సో రోడ్స్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. ప్లస్ బస్సెస్ కూడా మంచి బస్సెస్ దొరుకుతాయి మనకు అన్ని దగ్గరలో. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. ఉండదు. మనకు మనం ఫిట్గా ఉంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మనకి మనం ఫిట్గా ఉండాలి. ప్లస్ వెళ్ళేటువంటి మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లీట్గా అందరు ఎక్స్పీరియన్స్ ఉంటారు. సో వాళ్ళు ఇస్తున్నటువంటి గైడ్ లైన్స్ కూడా కొన్ని ఫాలో అవుతూ వెళ్తే యాత్ర హ్యాపీగా వెళ్ళి చూసుకొని చేసి రిటర్న్ బ్యాక్ అనేది వచ్చేయచ్చు. టెన్షన్ పడకలేదు. మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకున్నా సరే వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు వెళ్ళాలి ప్లానింగ్ ఉన్నా సరే వాళ్ళు వెళ్ళడానికి వీలుంటుంది అనమాట. వీలుంటుంది. ప్యాకేజ్ ఎట్లా ఉందన్నారు? ఈ ప్యాకేజ్ కాస్ట్ ఏదైతే ఉందో మనకి 13 nights 14 days టూర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టూరు 2,85,000 ఉందన్నమాట ఇయర్ రేటు. సో ఎవరైనా ట్రావెల్ ఎక్స్పోలో ముందుగానే బుక్ చేసుకొని ఉంటే వాళ్ళకి ఇందులో డిస్కౌంట్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మానస యాత్రకి వెళ్ళాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే అక్కడ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు మీకు క్లియర్ గైడెన్స్ అనేది ఇస్తారనమాట. ట్రావెల్ ఎక్స్పోలో జాయిన్ అయిపోండి. ఎక్స్ట్రా డిస్కౌంట్ను కూడా మీరు తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారండి. Jan 3rd నుంచి 31st వరకు ట్రావెల్ ఎక్స్పో అని కండక్ట్ చేస్తున్నారు. దానిలో మీరు 10,000 రూపీస్ కనుక పే చేసి డిపాజిట్ చేయగలిగినట్లయితే త్రూ అవుట్ ద ఇయర్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే, మీరు డొమెస్టిక్ వెళ్ళాలనుకుంటే 10%, ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటే 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు. అండ్ మీరు ఏదైతే 10,000 రూపీస్ పే చేశారో ఆ 10,000 రూపీస్ని మీ టూర్ ప్యాకేజ్లో నుంచి కూడా డిడక్ట్ చేస్తారు. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి ఎక్స్ట్రా 1 NP కూడా మీరు పే చేయట్లేదు. సో మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఇప్పుడే ట్రావెల్ ఎక్స్పోలో జాయిన్ అయిపోండి. 10,000 రూపీస్ మీరు డిపాజిట్ చేస్తే త్రూ అవుట్ ది ఇయర్ మీరు ఎక్కడైనా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్గా 12 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. సండే కూడా అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఒక్క కాల్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, చెప్పగలిగితే చాలు. అండ్ మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బట్ ఎక్కడికో చోటకైతే వెళ్ళాలనుకుంటున్నారా అది తెలియచేసినా సరే మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా మీకు గైడ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.